జై శ్రీరామ్. చెప్పు. జస్ట్ జ్యోతికి స్వాగతం. చెప్పవా? మమ్మీ పేరు చెప్పవా? జస్ట్ లూసీ అందామా పోనీ? జస్ట్ లూసీకి స్వాగతం కదా చిన్న. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. సో చపాతీస్ చేస్తున్నాను మా హస్బెండ్కి. నాదేమో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి షేక్ హెర్బల్ న్యూట్రిషన్ మీల్ రిప్లేస్మెంట్ షేక్ అనమాట. సో ఎందుకు ఇది అంటే నేను తర్వాత చెప్తాను ఎందుకు తీసుకుంటున్నాను అన్నది. ఫస్ట్ వచ్చేసి మనం సీరియస్గా మాట్లాడుతున్నాం కదా. సో మెటబాలిజం గురించి తెలుసుకున్నాము. ఇట్స్ అ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్ విచ్ టర్న్స్ ఫుడ్ బ్రేక్ డౌన్ చేసేసి ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటుంది ఆ ప్రాసెస్. ఓకే, దానికోసం మనకి ప్రోటీన్ చాలా అవసరం ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు మనము ఈ ఎనర్జీని ఏం చేస్తాం? ఓకే, ఇంత ఎనర్జీ వస్తుంది కదా, తింటాము కదా, ఇంత బాగా తింటున్నాం కదా అందరము. సో దాని ఎనర్జీ ఏం చేస్తామంటే మళ్ళీ అది రిలేటెడ్ టు బిఎంఆర్ అనమాట, బేసల్ మెటబాలిక్ రేట్ అండ్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అని కూడా అంటారు. ఎందుకు అంటారంటే మనము ఏం పని చేయకుండా నార్మల్గా కూర్చున్నామో లేకపోతే పడుకున్నామో అంటే కూడా మన బాడీలో కొన్ని ఆర్గన్స్ ఏవైతే ఫంక్షనింగ్ అవుతున్నాయో అవన్నిటికీ కూడా సర్టెన్ ఎనర్జీ కావాలన్నమాట. సో అది ఈక్వల్ టు రెస్టింగ్ మెటబాలిక్ రేట్. సో అది మీకు ఎంత ఉందో ఎలా తెలుస్తుంది అంటే మీ బాడీ హైట్, వెయిట్, మీ ఏజ్ అండ్ మీ జెండర్ ప్రకారంగా అది తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు వే మిషన్లో నిలబడతారో డిజిటల్ ఏదైనా ఉంది అనుకుంటే బిఎంఆర్ స్కేల్ ఏదైనా తెలుస్తుంది అనుకుంటే దాంట్లో చూసుకోండి. సో మీ బిఎంఆర్ ఏంటో తెలుస్తుంది. సో ఇప్పుడు మనము సపోజ్ అనుకుందాము, నేను ఒక 2000 క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నాను ఈరోజు. అంటే 2000 క్యాలరీస్ ఫుడ్ నేను ఈరోజు తీసుకున్నాను. సో నాకు నా బిఎంఆర్ వచ్చేసి 1200, 1260, 1280 అలా ఫ్లక్చుయేట్ అవుతుంది. 1300 వరకు రీచ్ అవుతుంది ఒక్కోసారి. సో అదేంటంటే నా ఆర్గన్స్ అంతా యూస్ చేసుకుంటున్నాను ఎనర్జీ నా బాడీ నుంచి. సో ఇంకా ఫర్దర్గా నేను ఏమైనా వర్క్ చెయ్యాలి అంటే నాకు ఎనర్జీ ఉండాలి కదా. సో అది ఏంటి అంటే ఆ మిగతా ఏదైతే నాకు 600 క్యాలరీస్ ఏదైతే నేను ఇంటేక్ చేశానో దాన్ని నేను ఎలా బర్న్ చేసుకోవాలి అన్నది నేను ఆలోచించుకోవాలి. ఎందుకు? టు స్టే హెల్దీ. దాన్ని నేను తిన్న క్యాలరీస్ని ఫ్యాట్ కిందకి మారకుండా నేను ఆ 600ని నేను వర్క్లో కానీ వర్కౌట్స్లో కానీ నేను దాన్ని బర్న్ చేసుకుంటేనే అప్పుడు హెల్దీగా ఉంటామని అర్థం అనమాట. సో 1600 బిఎంఆర్ ఉండాలి యాక్చువల్గా. 15 to 1600 లేడీస్కి అండ్ 2000 జెంట్స్కి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే బిఎంఆర్ 1200 ఉంది అంటే నేను అది మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. 1200 క్యాలరీస్ మాత్రమే ఇంటేక్ చేయాలి, లేదా ఇంకా తక్కువగా క్యాలరీస్ ఇంటేక్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ దాన్ని క్యాలరీని బర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు నేను 2000 క్యాలరీస్ తినేసాను, 1200 to 1300 క్యాలరీస్ బర్న్ చేసుకుంటున్నాను డైలీ. వర్కౌట్స్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అనుకున్నాము. ఆ 600 క్యాలరీస్ ఏవైతేనే అవి టర్న్ అయిపోతాయి ఫ్యాట్లోకి. సో 1 వీక్కి ఇలా 600, 500, 600 ఏదైతే అక్యూములేట్ అవుతుందో 1 kg వెయిట్ గెయిన్ అవుతాం అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. అర్థమై ఉంటుంది మీకు. అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం క్లియర్గా నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్తాను మీకు. సో ఇలా జరుగుతుంది కాబట్టి క్యాలరీ ఇంటేక్ అనేది మీ బిఎంఆర్ని బట్టి మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదండి బిఎంఆర్ ఏంటో తెలుసుకున్నారు కదా. సో క్యాలరీస్ ఇంటేక్ ఎంత చేయాలి మీ బిఎంఆర్ ఫస్ట్ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీ క్యాలరీస్ అండ్ మీ వర్కౌట్స్ ఎంత చేయాలన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా సర్వెంట్ని తీసేసాను అనమాట ఈరోజు. తనకి అంటే బాగా చేయట్లేదు. సో బాగా చేయట్లేదు అని చెప్పకుండా కొంచెం మాకు డబ్బులు ఇబ్బందిగా ఉంది, నెక్స్ట్ మంత్ మా పిల్ల కాలేజెస్కి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి కొంచెం అలా చెప్పి తీసేసాను. మేబీ వీడియో చూస్తుందో లేదో నాకు తెలియదు, సరిగ్గా చేయట్లేదు. సో కొంచెం మా లూసీ ఉంటుంది కదా, సో క్లీన్గా ఉంచాలి ఫ్లోర్ అని నా ఉద్దేశం ఉంటుంది. బట్ తనేమో రఫ్గా అలా ఫాస్ట్గా, తెలుసు కదా సర్వెంట్స్ ఎలా ఉంటారు, ఫాస్ట్గా చేసుకుని ఇంకో ఇల్లు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా చేసుకుంటారు. సో అది నాకు ఎందుకో నచ్చక నేను చెప్పలేక కక్కలేక మింగలేక లాస్ట్కి డేర్ చేసి 2 months నుంచి చేద్దాం అనుకొని ఇప్పుడు చెప్పేశాను. నాకు ఇబ్బందిగా ఏమి ఉండదు, ఎందుకంటే మిషన్స్ ఉన్నాయి అన్నీ. సో
అదే మేనేజ్ చేసుకోవాలి కొంచెం నేను, ఇంకా టైం సెట్ చేసుకోవాలి అన్నీ, బికాస్ వర్క్ ఉంటుంది, పిల్లలు, కిడ్స్, వంట, కుకింగ్, క్లీనింగ్, అంటే కొంచెం నేను ప్లాన్ చేసుకుంటే మేబీ ఐ కెన్ డూ బెటర్ అని నేను అనిపిస్తుంది. చూద్దాము. ప్రస్తుతానికైతే మా లూసీ కోసం, మెయిన్గా లూసీ కోసం అనమాట. ఆ లూసీ కోసము నేను ఇంకా తనని వద్దనుకుంటున్నాను. ఫ్లోర్ క్లీన్గా ఉండాలి, ఉంటేనే అది ఆరోగ్యంగా ఉంటుంది యాక్చువల్గా. సో అది ఎట్లా పడితే అట్లా కిందనే కూర్చుంటారు డాగ్స్ కాబట్టి కొంచెం మనం ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. తను చేసుకొని కూడా మళ్ళీ నేను చేసుకోవాల్సి వస్తుంది. సో మనీ కూడా వేస్ట్ అవుతుంది. 3000 రూపీస్, 3000 రూపీస్లో చాలా చేయొచ్చు మనము. అంత డబ్బులు ఆమెకు ఓకే, వాళ్ళకి నా ఇల్లు కాకపోయినా ఇంకో ఇల్లు దొరుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు, చేసుకుంటారు. బట్ నాకు కొంచెం నేను ఇవన్నీ నాకు నెగిటివ్స్ ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పి నేను కొంచెం ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. చేసుకుంటాను, చేసుకోలేకపోతే చూద్దాము మళ్ళీ ఎప్పుడన్నా. బికాజ్ మా పాపకు కూడా ఇంకా 10th అయిపోతే తను కూడా కొంచెం ఫ్రీ అయిపోతుంది. మా బాబుకి కూడా మోస్ట్లీ 3 o'clock రోజు వచ్చేస్తాడు కాబట్టి కొంచెం వాళ్ళ థింగ్స్ వాళ్ళు కొంచెం హ్యాండిల్ చేసుకుంటారు. నేను వాళ్ళు కలిసి చేసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాము. ఎందుకంటే మన పని మనం చేసుకోవడమే బెటర్ ఆప్షన్ యాక్చువల్గా. తిన్నది అరగాలి కదా, మనం కూర్చుంటే అవ్వదు. నేను మోస్ట్లీ కూర్చునేదే ఉంటుంది నాకు వర్క్ కూడా. ల్యాప్టాప్ మీద కూర్చోడము, ఫోన్లో మాట్లాడుతూ ఉండడము, కస్టమర్స్ ఇవన్నీ ఉంటాయి కొన్ని. సో మధ్య మధ్యలో కొంచెం ఈ వర్క్స్ చేసుకుంటే నాకు మేబీ నా బ్యాలెన్స్ అవుతుంది, నా బాడీ ఫిట్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చూడాలి ఏం చేయాలో. ఎందుకంటే మార్నింగ్ 6కి వస్తుంది కరెక్ట్గా, నేను వంట చేసే టైము, పిల్లలకి బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా మార్నింగ్, ఆ టైంలోనే, లేకపోతే నా వర్కౌట్ టైం ఉంటుంది ఒక్కోసారి, ఇవన్నీ అడ్డంగా అయిపోతుంది నాకు. సో మనం చేసుకోవాలనుకున్న చేయలేని టైం ఉన్నప్పుడు, ఎవరైనా అడ్డం వస్తున్నప్పుడు అది మనం ఆలోచించుకోవాలి కదా. సో చూద్దాం ఏం చేస్తాను, తర్వాత ఎలా చేసుకుంటాను, ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఇవన్నీ కొంచెం మైండ్లో ఉన్నాయి. మీరందరూ నా వెంట ఉంటే తప్పకుండా నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నాను. సో ఇంకేంటి విశేషాలు, ఏం చేస్తున్నారు మీరంతా, ఎలా ఉంది మీ లైఫ్, మీ హెల్త్ ఎలా ఉంటుంది? ఫస్ట్ యాజ్ అ వెల్నెస్ కోచ్గా ఫస్ట్ నేను అడగాల్సింది మీ అందరిని అదే, మీ హెల్త్ ఎలా ఉంటుంది? అందరూ బాగుండాలి, అందరూ అందులో నేను ఉండాలి అనుకోవాలి కదా. సో అలాగే నేను కూడా మీ అందరితో పాటుగానే కొంచెం హెల్తీగా ఉండండి. ఎందుకంటే రేపు ఎలాంటి వైరసెస్ మనకు అటాక్ అవుతా అన్నది మనకు తెలియదు. సో మనం హెల్తీగా ఉంటూ మన పిల్లల్ని హెల్తీగా ఉంచుతూ రేపు వాళ్ళు ఇంకా మంచి మంచి పనులు చేయాలి. దేశానికో లేకపోతే ఇంకెవరికో నలుగురికి మంచి పనులు చేస్తే మనకే హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి హెల్తీగా ఉండండి, మంచి ఆహారాలు తీసుకోండి, మంచి ఫుడ్స్ తీసుకోండి. ఒకవేళ ఎవరికన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. వీళ్ళ ఇంట్లో చూడండి బయట ఎంత వాటర్ పోతుంది కనపడుతుందా మీకు? రోజు ఇంతే పాపం, ఎవరు పని చేయడానికి లేరు మరి. రోజు ఎంత సింటెక్స్ ఉందో అన్ని నిండిపోతాయి, నిండిపోయి చాలా వేస్ట్ చేస్తున్నారు జనాలు వాటర్ని. ముందు ఒకప్పుడు వాటర్ ఉండేది కాదు. నేనే అసలు చాలాసార్లు నేను బోర్ నుంచో లేకపోతే ట్యాంకర్స్ నుంచి ఎత్తుకొని వచ్చి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బిందెలు మోస్తూ చాలా సఫర్ అయ్యాము. అట్లాంటి రోజులు ఉండేవి. ఇప్పుడు గాడ్స్ గ్రేస్ వల్ల మనకి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. ట్యాంకర్స్ అసలు ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు. బోర్స్ లేవు ఇక్కడ. ఎవరో బిందెలు పట్టుకొని వెళ్తున్నట్టుగా ఎవ్వరూ కనిపించట్లేదు. అంత డెవలప్ అయింది సిటీ. బట్ చూడండి, డెవలప్ అయినాక మనము దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలియట్లేదు అనమాట. అది మనకి యాక్చువల్గా తెలుసుకోవాల్సింది అది. ఎన్ని చేంజెస్ ఉన్నా దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఒకప్పుడు దానికోసం మనం తాపత్రయపడం, ఇప్పుడు ఇలా వదిలేస్తున్నాం చూడండి. అది నేర్చుకోవాలండి అందరూ. కొంచెం పిల్లలకి కూడా నేర్పించాలి, మనం కూడా నేర్చుకోవాలి. చూసామా మా లూసీ ఇక్కడ ఎండ చాలా వస్తుంది, ఎండలో కూర్చుంటున్నాం. ఎండ కాదు ఇది, చూడండి మా లూసీది చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసుకున్నాం బాల్కనీలో. సో మొన్ననే వేసామన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు లూసీ చిన్నగా ఉన్నప్పుడు చాలా దీని మీద పాటీ చేస్తుండే, దాన్ని సుస్సు చేస్తుండే అని చెప్పేసి తీసేసి మొన్న మళ్ళీ వేసాం. వేసినాక దీన్ని వేషాలు చూడండి,
మెల్లిగా ఇక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు కూర్చొని మెల్లిగా ఈ ఫేస్ ఇక్కడికి తీసుకొస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది లాగేస్తుంది అనమాట. ఇది లాగి మెల్లిగా తినేసి ఇంకా వామిటింగ్స్ చేస్తుంటుంది. నన్ను తిప్పలు పెడుతుంది తర్వాత. సో అందుకే ఇది వేసేసాను అనమాట. లేగో లే, గుడ్ గర్ల్ కదా నాన్న, నువ్వు అట్లా చేయొద్దు నాన్న. ఇంకా ఫుడ్ పెడుతున్నాం కదా బిడ్డ, ఇంకా ఇవి ఏంటి స్నాక్స్ అవేదన్నా, ఫుడ్ పెడుతున్నాం కదా కన్నా. గుడ్ గర్ల్ ఎవరు? అట్లా పెట్టుకో. లూసీ, ఎండ చాలా ఉంది, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు ఎండలో? చూడు వేడిగా అయిపోతున్నావు. రా లోపల రా, కమ్. అన్నీ తెలుసు, కమ్మంట. ఆడుకో, బొమ్మలు ఆడుకో, దీంతో ఆడుకో, బాల్ ఆడుకో. బాల్ ఏది? ఎల్లో బాల్ ఏది? ఎల్లో బాల్ ఏది? బాల్ ఏది బిట్ట? బాల్ తీసుకురా, ఆడుకున్నావు. చూడండి, మా లూసీకి మధ్యాహ్నం ఇప్పుడు 2:30 అవుతుంది, 2:30 అనుకుంటా, 2:30 అవుతుంది. ట్రీట్ కావాలంట, అరుస్తుంది. అక్కడ ఉంటుంది అనమాట, అది అక్కడ. ఓకే కూర్చో. ఇదేంటిది? రియల్ చికెన్ క్యారెట్, రియల్ చికెన్ మీట్ అనమాట. ఓకే, ఇలా స్టిక్స్ లాగా ఉంటాయి. ఆల్రెడీ కొంచెం ఇచ్చాను, చూపిస్తాను. ఓకే చూడండి, లాక్కోవడం. సిట్. ఓకే, షేక్ హ్యాండ్ ఇవ్వు, మంచిగా ఇవ్వు. వెనక్కి కూర్చో. షేక్ హ్యాండ్, మంచిగా ఇవ్వు. షేక్ హ్యాండ్, వెరీ గుడ్. జంప్, టర్న్, వెరీ గుడ్. Head down, very good. Jai Shri Ram, very good. Sit, good girl. High five, very good. బాగుందా క్యారెట్? బాగుంది. మొత్తం తినేస్తారా ఇవాళ? ఓకే, నిన్న కూడా ఇలే కదా నీకు. నిన్న క్యారెట్ తింటే స్మెల్ వస్తుంది నోట్లోంచి. స్మెల్ ఇట్ అంటే చూడు. స్మెల్ ఇట్ ఫస్ట్ స్మెల్ చేయి. స్మెల్ ఇట్ స్మెల్ ఇట్. గుడ్ గర్ల్. అయిపోయింది. నో ట్రీట్. లాల తాగు. గో లాల తాగేసరా. అక్కడుంది వాటర్, అక్కడుంది చూడు. గో లాల తాగేసరా. చలో జల్దీరా, వాటర్ తాగేసరా. హ్యావ్ వాటర్. గో వాటర్ తాగేసరా. నో ట్రీట్. ఇంకా నో ట్రీట్. సిట్. లాల తాగేసరా. గో బేటా. కమ్ వాటర్ ఇక్కడ ఉంది, తాగు. చలో, వాటర్ ఇక్కడ ఉంది, దా. కమ్. లాల ఉంది ఇక్కడ, వాటర్ ఉంది, తాగేసి. గుడ్ గర్ల్. తాగవా? వచ్చు. సో నాకు ఇంకో కస్టమర్ది పార్సల్ వచ్చేసింది, లెఫ్ట్ న్యూట్రిషన్ నుంచి. సో ఇంకో పార్సల్, ఇంకో కస్టమర్ది న్యూట్రిషన్. ఇది వాటర్ తాగదు, ఎందుకంటే మొత్తం హెయిర్ తడిచిపోతుంది అని చెప్పి. మోస్ట్లీ షీట్స్ వాటర్ తక్కువ తాగుతాయంట, ఎందుకంటే హెయిర్ తడిచిపోతుంది, వాళ్ళకి చిరాకు ఉంటుందంట. ఇది మా స్టడీలో తెలుసుకున్నది. నో సెట్. స్టిక్ ఏది? స్టిక్ తీస్తా ఇప్పుడు. మొత్తం ఒక స్టిక్ తినేసినావు. ట్రీటు చాలు, ఇంకా నో ఇంకా. టేక్ రెస్ట్. బజ్జో.